హలో ఎవ్రీవన్. సో, ఈ వీడియోలో మనం నెక్స్ట్ పర్మిటేషన్ అనే లీడ్ కోడ్ క్వెషన్‌ని సాల్వ్ చేద్దాము. సో, క్వెషన్ సాల్వ్ చేసే ముందు అసలు క్వెషన్ ఏంటో తెలుసుకుందాం. సో, మనకి ఒక అరే అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని పేరొచ్చేసి నమ్స్. సో, ఒక లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని పేరు నమ్స్. సో, దాని లోపల మనకి లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. సే 1, 2, 3, 1, 3, 2 ఏదైనా ఇవ్వచ్చు వాళ్ళు. సో, ఒక లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనం ఏం చేయాలంటే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ దిస్ అరే మనము దానికి నెక్స్ట్ వచ్చే లెక్సికోగ్రాఫికల్లీ గ్రేటర్ దాన్ దిస్ అరే అనేది నెక్స్ట్ వచ్చే పర్మిటేషన్‌ని మనం రిటర్న్ చేయాలి. సే మనకి 1, 3, 2 ఇస్తే దాని నెక్స్ట్ వచ్చే పర్మిటేషన్ 2, 1, 3 అంటే 1, 3, 2 తర్వాత వచ్చే జస్ట్ గ్రేటర్ పర్మిటేషన్ అండ్ లీస్ట్ ఆఫ్ ఆల్ పర్మిటేషన్స్ పాసిబుల్. ఓకే. సో, సే 1, 2, 3 123 కంటే 132 ఎక్కువ. బట్ 132 ఈజ్ స్మాలర్ దాన్ 213, 231, 312, 321 ఎక్సెట్రా. అండ్ ఇట్లా మనకి 132 ఇస్తే 213, 213 ఇస్తే 231, 231 ఇస్తే 312, 321 ఇస్తే 123 అగైన్. సో, ఇది ఈ 3 నెంబర్స్‌తో మాక్సిమం పాసిబుల్ పర్మిటేషన్. అంటే 321 కంటే ఎక్కువ నెంబర్ ఫార్మ్ అవ్వదు ఈ లిస్ట్‌లో. సో, ఇంకా మనం మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఫస్ట్‌కి 1, 2, 3 దగ్గరికి వచ్చేసి ఆ 1, 2, 3ని రిటర్న్ చేయాలి. సో, దీన్ని మనం ఎలా సాల్వ్ చేస్తామంటే కన్సిడర్ దిస్ అరే 2, 1, 5, 4, 3, 0 అనే అరేని కన్సిడర్ చేయండి. సో, మనం ఇప్పుడు దీనికి నెక్స్ట్ పాసిబుల్ పర్మిటేషన్ లెక్సికోగ్రాఫికల్లీ గ్రేటర్ అండ్ లీస్ట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ పర్మిటేషన్స్ ఆఫ్టర్ దిస్ అరే చూస్తే ఇప్పుడు ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే సో, దీని తర్వాత వచ్చే పర్మిటేషన్ అయితే ఇది. ఓకే. కానీ ఇక్కడ మనం దీని సొల్యూషన్ ఎలా ఫైండ్ చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ ఈ ఒక్క ఎలిమెంట్ చూడండి 0. ఓకే. నెక్స్ట్ ఎలిమెంట్ చూడండి 3, 0. ఇప్పుడు 0 అండ్ 3లో మ్యాక్సిమం పాసిబుల్ ఏంటి? 30నే కదా. సో, 30 ఈజ్ ద మ్యాక్సిమం పాసిబుల్ నెంబర్ యూజింగ్ 0 అండ్ 3. ఓకే. దాన్ని ఏం చేయలేము. 4, 3, 0 ఈ 3 ఎలిమెంట్స్ కన్సిడర్ చేస్తే 3 ఎలిమెంట్స్‌లో ఫార్మ్ అయ్యే మ్యాక్సిమం నెంబర్ 430. సో, అంతకంటే మ్యాక్సిమం నెంబర్ అయితే ఫార్మ్ అవ్వదు. సో, గో టు నెక్స్ట్ 4 పాసిబిలిటీస్. సో, ఇప్పుడు 5, 4, 3, 0 అగైన్ 5, 4, 3, 0తో ఫార్మ్ అయ్యే మ్యాక్సిమం నెంబర్ కూడా 5, 4, 3, 0. ఓకే. వీటితో కూడా మనం ఏం చేయలేం. ఇప్పుడు కన్సిడర్ దిస్ 5 ఎలిమెంట్స్. ఇప్పుడు 1, 5, 4, 3, 0. సో, ఈ 5 ఎలిమెంట్స్ కన్సిడర్ చేస్తే మనకి నెక్స్ట్ మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూ అనేది మారుతుంది. ఎందుకంటే 1 అనే వాల్యూ ఎక్కడ పెట్టినా మనకి నెక్స్ట్ మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూ అయితే వస్తుంది. సో, దీన్ని మనం ఎలా చేస్తామంటే ఇప్పుడు మనకి ఒక నెంబర్ దానికంటే ముందున్న నెంబర్ కంటే తక్కువ ఉంటే దెన్ మనం ఏం చేస్తాం? ఆ నెంబర్‌ని ఫస్ట్ మార్క్ చేస్తాం. సో, దీన్ని ఇండ్ అని మార్క్ చేస్తామనుకోండి. ఓకే. ఒక ఇండెక్స్. దీన్ని మార్క్ చేశాక మనం ఏం చేస్తామంటే ఇప్పుడు కన్సిడర్ 1, 5, 4, 3, 0. ఓకే. దీని తర్వాత మనకు కావాల్సిందేంటి? ఇక్కడొచ్చే లీస్ట్ నెంబర్ బట్ ఇట్ షుడ్ బీ గ్రేటర్ దాన్ 1, 5, 4, 3, 0. సో, అట్లా లీస్ట్ నెంబర్ కావాలంటే మనకేం కావాలి? దీనికంటే స్లైట్లీ గ్రేటర్ నెంబర్ మనకు కావాలి. దానికంటే స్లైట్లీ గ్రేటర్ నెంబర్ ఏదుంది ఇక్కడ? సో, 3 ఉంది. విచ్ ఈస్ జస్ట్ స్లైట్లీ గ్రేటర్. కానీ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే మనకి ఈ నెంబర్స్ అనేవి 0 to 5 ఆల్రెడీ సార్టెడ్ ఉన్నాయి. 0 నుంచి 5 వరకు. సో, మనం ఏం చేస్తాము? ఇక్కడున్న వాల్యూ అంటే స్లైట్లీ గ్రేటర్ ఇక్కడున్నది స్వాప్ చేస్తాం. ఎందుకు చేస్తాము? ఎందుకంటే దాని నెక్స్ట్ వచ్చే పర్మిటేషను జస్ట్ గ్రేటర్ దాన్ 1, 5, 4, 3, 0 ఉండాలి. బట్ విచ్ షుడ్ బి లీస్ట్ ఆఫ్ ఆల్ పాసిబిలిటీస్ దీని తర్వాత వచ్చేదాంతో. ఓకే. సో, అప్పుడు మనం ఏం చేస్తాము? ఇక్కడున్న 1ని ఇక్కడున్న 3తో స్వాప్ చేస్తాము. సో, అప్పుడు ఇక్కడ 1 వస్తుంది అండ్ అగైన్ ఇక్కడ 3 వస్తుంది. సో, మనకి ఈ హోల్ అయితే మనకి కావాల్సింది రాలేదు ఇంకా. కాకపోతే ఇక్కడైతే వచ్చింది కదా. సో, అండ్ అగైన్ మనం ఏం చేయాలి? ఈ మొత్తం ఉన్న వాల్యూ లీస్ట్ అవ్వాలి. సో, ఈ మొత్తం ఉన్న వాల్యూ లీస్ట్ అవుతేనే ఈ మొత్తానికి వచ్చే తర్వాత నెంబర్ మనకి లెక్సికోగ్రాఫికల్లీ గ్రేటర్ దాన్ నెక్స్ట్ పర్మిటేషన్ వచ్చేస్తుంది. సో, అప్పుడు ఏమవుతుంది? 0, 1, 4, 5 కాస్త ఏమవుతుందంటే రిటర్న్ అవుతుంది. 0, 1, 4, 5 అంటే మనం ఏం చేసాం? 5, 4, 1, 0 ఉన్నదాన్ని రివర్స్ చేసాం. అప్పుడు మనకు కావాల్సిన నెక్స్ట్ పర్మిటేషన్ అయితే వచ్చేసింది. సో, ఇది మనం రిటర్న్ చేయాలి. 2, 3, 0, 1, 4, 5. సో, ఇప్పుడు దీనికి మనం కోడ్ రాద్దాం. సో, కోడ్ రాయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? వెనకాల నుంచి ఐటరేట్ చేయాలి. బ్రేకింగ్ పాయింట్ కావాలంటే దాని యొక్క అడ్జసెంట్ పాయింట్ కంటే ఆ నెంబర్ లీస్ట్ ఉంటే దెన్ దట్ ఈస్ బ్రేకింగ్ పాయింట్. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ 2ని 3తో కంపేర్ చేస్తాం. 3 అనేది 2 కంటే ఎక్కువ. సో, అది మన బ్రేకింగ్ పాయింట్ కాదు.
అండ్ అగైన్ 3ని 1తో కంపేర్ చేస్తాం. 1 అనేది 3 కంటే తక్కువ. సో అది బ్రేకింగ్ పాయింట్. సో అది కనుక్కోవాలంటే ఇనిషియల్గా బ్రేకింగ్ పాయింట్ బీపీ ఈక్వల్ టు -1 తీసుకుంటాం ఇనిషియల్గా. దెన్ ఐటరేట్ చేస్తాం ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెన్ ఆఫ్ నమ్స్ -2, ఎందుకంటే ఒక నెంబర్ని మనం కంపేర్ చేస్తాం +1 వాడి ఇండెక్స్ -1, -1. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇఫ్ నమ్స్ ఆఫ్ ఐ ఈస్ లెస్ దాన్ నమ్స్ ఆఫ్ ఐ +1, దెన్ ఏం చేస్తాం, బీపీ ఈక్వల్ టు ఐ అండ్ దెన్ బ్రేక్ చేసేస్తాం. మనకి బ్రేకింగ్ పాయింట్ వచ్చేస్తుంది, ఇంకా మనకి లూప్తో పని లేదు. సో బ్రేక్ చేసేస్తాం. అండ్ దెన్ ఒకవేళ ఇప్పుడు బీపీ అనేది -1 అలానే ఉందంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఆల్రెడీ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ గ్రేటెస్ట్ పాసిబుల్ పర్మిటేషన్ అని అర్థం. అంటే ఇప్పుడు 1 2 కంటే తక్కువ, 2 3 కంటే తక్కువ. సో ఇక్కడ బ్రేకింగ్ పాయింట్ మనకి దొరకనప్పుడు ఏం చేయాలి మనం, సో ఇది మ్యాక్సిమం పాసిబుల్ పర్మిటేషన్ కాబట్టి దీన్ని లీస్ట్ పాసిబుల్ పర్మిటేషన్ మనం చేయాలి. సో అప్పుడు మనం ఏం చేయాలి, రివర్స్ చేసి దాన్ని రిటర్న్ చేయాలి. 3 to 1కి రివర్స్, 1 to 3. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఇఫ్ బీపీ ఈక్వల్ టు -1 దెన్ రిటర్న్ నమ్స్ డాట్ రివర్స్. లేకపోతే మనం ఏం చేస్తాము, ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చేసింది, ఇది బ్రేకింగ్ పాయింట్ వచ్చింది. మనం ఏం ఫైండ్ చేయాలి, ద ఎలిమెంట్ విచ్ ఈస్ స్లైట్లీ గ్రేటర్ దాన్ బీపీలో బ్రేకింగ్ పాయింట్లో ఉన్న ఎలిమెంట్ కంటే స్లైట్లీ గ్రేటర్ ఎలిమెంట్ని మనం కనుక్కోవాలి. సో అప్పుడు మనం ఎలా కనుక్కుంటాం, మళ్ళీ లూప్ని వెనకాల నుంచి ఇండెక్స్ వరకు ఆ యొక్క బీపీ వరకు రన్ చేసి సో జస్ట్ గ్రేటర్ దెన్ ఎలిమెంట్ కనుక్కొని వాటిని స్వాప్ చేస్తాం. సో దాన్ని ఎలా చేస్తామంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెన్ ఆఫ్ నమ్స్ -1, బీపీ, -1. సో బీపీ వరకే మనం చెక్ చేసుకోవాలి అంతే. దెన్ మనం ఏం చేయాలి, ఇఫ్ నమ్స్ ఆఫ్ బీపీ ఈస్ జస్ట్ లెస్ దాన్ నమ్స్ ఆఫ్ ఐ, దెన్ మనం ఏం చేస్తాం, నమ్స్ ఆఫ్ బీపీ, నమ్స్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ ఐ, నమ్స్ ఆఫ్ బీపీ. సో స్వాప్ చేసేస్తాం. స్వాప్ చేశాక బ్రేక్ చేయాలి. సో స్వాపింగ్ అయిపోయినాక బ్రేక్ చేయాలి, ఇంకా దాంతో పని లేదు మనకి. అండ్ అగైన్ అక్కడ స్వాపింగ్ అయ్యాక మనం ఇప్పుడు 132కి మనకి నెక్స్ట్ పాసిబుల్ పర్మిటేషన్ వచ్చేసి 213, బట్ మనకి ఇక్కడ స్వాప్ చేసాక వచ్చిన ఎలిమెంట్స్ ఏంటి, 2 3 1 వస్తుంది. మనం ఏం చేయాలి, ఈ తర్వాత ఉన్న ఎలిమెంట్స్ని లీస్ట్ ఫామ్లోకి తీసుకురావాలి. అంటే ఇవి ఆల్రెడీ సార్టెడ్ ఉంటాయి, వీటిని మనం రివర్స్ చేస్తే లీస్ట్ పాసిబుల్ వస్తుంది. సో 3 2కి లీస్ట్ ఏంటి, 2 3. సో అట్లా. సో అప్పుడు మనం ఏం చేయాలి, నమ్స్ ఆఫ్ బీపీ +1 అంటే ఆ బ్రేకింగ్ పాయింట్ తర్వాత ఉన్న ఎలిమెంట్స్ అన్ని మనం రివర్స్ చేయాలి. ఈక్వల్ టు రివర్స్ ఆఫ్ నమ్స్ ఆఫ్ బీపీ +1 is to రిటర్న్ నమ్స్. ఓకే, ఇప్పుడు మనకి రన్ చేసి చూద్దాం. ఆల్ కేసెస్ అనేవి యాక్సెప్ట్ అయ్యాయి. సబ్మిట్ చేద్దాము. అండ్ సొల్యూషన్ కూడా యాక్సెప్ట్ అయింది. ఓకే, థ్యాంక్ యూ.